ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే అక్షిత, రెడీనా? సరే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపంలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను ఏమైంది చరణ్? అది కాదండి అక్షిత, నా ఆల్బంలో పాట పాడింది నువ్వేనా? అదేంటి చరణ్ అలా అంటున్నావు? మరి నీ గొంతేంటి ఇలా ఉంది? అసలు ఆల్బంలో ఆ వాయిస్ కి ఇప్పుడు నువ్వు పాడే వాయిస్ కి అసలు మ్యాచ్ అవటం లేదు తెలుసా? అసలు అది చరణ్, నేను చెప్తాను అసలేం జరిగిందంటే, వద్దు వద్దు అంటుంటే నేనంతా ఐస్ క్రీములు తిని కూల్ డ్రింకులు తాగింది, అందుకే గొంతు పోయింది. అందుకే గొంతు ఇలా వస్తుంది బొంగురుగా. చెప్పవే, చెప్పు చెప్పు. అవును చరణ్, అవును, గొంతు మారిపోయింది, అందుకే. ఇదే నిజం, ఇదే. ఏంటి అక్షిత ఇది? దగ్గరలో సింగింగ్ కాంపిటీషన్ పెట్టుకుని ఇలా చేయొచ్చా? నేను చెప్పాను చరణ్, ఇది వింటేనే కదా. ఇంత వయసు వచ్చినా సరే చిన్నతనం మాత్రం అస్సలు పోలేదు. ఇంకోసారి బాగా పడుతుందిలే చరణ్. ఎందుకలా చెమటలు పడుతున్నాయి? అది 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 సర్లే, ఇప్పుడు నువ్వేమి స్టేజ్ మీద పాడట్లేదు కదా. మా ముందు పాడడానికే నువ్వెంత నర్వస్ ఫీల్ అయిపోతే ఎలాగా? సర్లే, సరదాగా అలా బయటికి వెళ్దాం పద, కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. సరే పద. ఓకే, వస్తాను మమ్మీ, బాయ్. బాయ్ అండి. బాయ్. అమ్మయ్యా, నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. హో ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా, ఉండిపోవను ఇలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కలా. నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. వావ్, సో గుడ్, సూపర్ పల్లవి, వెరీ నైస్, చాలా బాగా పాడావు. అసలు ఇంత ఫాస్ట్ గా నువ్వు పాటలో మెలకువలు నేర్చుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఆ అమ్మాయి కాలికి రక్తం వస్తుంది. వాట్? అయ్యో, రక్తం! ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. పర్లేదు మేడం, ఏదో గుచ్చుకొని ఉంటుంది. ఇందాక పాడుతూ అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు పిన్ను గుచ్చుకుంది మేడం. పిన్నా? అవును మేడం. పిన్ ఎక్కడి నుంచి వచ్చింది? సరిగ్గా క్లీన్ చేయాలి కదా. సారీ మేడం. పల్లవి, నీ కాలికి పిన్ గుచ్చుకుంటుంటే నీకు తెలియలేదా? అది మేడం, నీ దృష్టి, బుద్ధి, మనసు పూర్తి లగ్నం పాట మీదే ఉండాలి. అంత ఫోకస్డ్గా ఉంటేనే నువ్వు నా దగ్గర పాటలు నేర్చుకో.
పెద్ద సింగర్ అవ్వాలనేది నీ ఆశ కదూ? రేపు జరగబోయే సింగింగ్ కాంపిటీషన్లో ఖచ్చితంగా నేనే గెలవాలన్నది మా అమ్మ కోరికండి. నేను గెలుస్తానని ఆవిడ నమ్మకం. ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టడమే నా ఆశ. గుండమ్మంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా? అమ్మంటే ఎంత ఇష్టమో అంత ఇష్టమండి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఓకే మేడం. దా కూర్చుందాం. చూడు పల్లవి, భగవంతుడు నీకు అందమైన గొంతిచ్చాడు. దానికి తోడు శ్రద్ధ కూడా ఉంది. నువ్విలానే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుండమ్మ నమ్మకాన్ని నిలబెడతావు. అదిగో కాఫీ వచ్చింది. కాఫీ ఏంటి అదోలా ఉంది? ఏం కలిపా? విషం. విషమా? కాఫీలో విషం కలపడం ఏంటి? మీ కాఫీలో కాదు, ఆవిడ కాఫీలో. హే, విషం కలపడం ఏమిటే? ఇంతకాలం నన్ను ఎంత హర్ట్ చేసావు? నేను నిన్ను హట్ చేయడం ఏమిటే? మేడం ని చంపాలని చూస్తావా నిన్ను? కట్ 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 కట్. ఇట్రా. ఎలా వచ్చింది? బాగా వచ్చిందా? బాగా వచ్చింది మేడం. బాగా రావడం ఏంటి మేడం? అదే రీల్ చేసాం కదా, బాగా వచ్చిందా అని అడుగుతున్నాను. రీల్ ఏంటి మేడం? లేకపోతే నిజం అనుకున్నావా ఏంటి? పని వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తో కాఫీలో విషం కలిపిస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుంది, కొత్తగా వచ్చిన నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేదే ఈ రీల్ కాన్సెప్ట్. నిజంగా కాఫీలో విషం కల్పించిందేమో అని టెన్షన్ పడిపోయాను మేడం. నువ్వు ఇలా నాచురల్ గా టెన్షన్ పడ్డం క్యాప్చర్ చేయాలనేదే ఈ రీల్ మోటివ్. మేడం మీరు సింగర్ కదా, మీకు ఈ రీల్స్ పిచ్చేంటి? ఇది పిచ్చి కాదు పల్లవి, సింగింగ్ నా ప్రొఫెషన్, రీల్స్ నా హాబీ. లైఫ్ ను ఎప్పుడు సీరియస్ గా తీసుకోకూడదు, సరదాగా నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలి. మీ సరదా మాటేమో కానీ నేను మాత్రం ఒక క్షణం టెన్షన్ తో చచ్చిపోయాను అనుకోండి. సరే మేడం, నేను బయలుదేరుతాను. సరే, రేపు కాంపిటీషన్ కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చరణ్, ఎక్కడికి తీసుకొచ్చావేంటి? నేను ఇంట్లో పాట ప్రాక్టీస్ చేయమంటే డిస్టర్బ్డ్గా ఉందని ఫీల్ అవుతున్నావు కదా, ఎందుకో భయపడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు. భయమా?